విసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల భారెడు నది చలిలమందు రచునా గుండెలో నిరక్తమును పిండి పూత పూసితివా లేదపుడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది వ్యవధి నీ పూజాభీష్ట సిద్ధి వేరుగా చంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిర్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేసి నీ మహోన్నతికి మృక్కు లోకాలు నీ ఎండులేను నీదు పాద సేవకునైననే పనికిరానే వెరసి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేవే రమ్మో నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హెమ్ములేలా రేపన్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశముల నుండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే గళ్ళు కాని పూజ్యులు కాని పవిత్రులు కాని ఎవ్వరూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన ఈ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయం లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము. మా భారము కర్ణధారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయ యందును పాపముల యందును హింసల యందును ఒనియక నీత ప్రతిపాదకంపైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వచేతనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, ఏన రక్షకుడవు, దేవాది దేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం ఉషేంసా సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వదా పరమాన్ నిత్యం విశ్వం ఉషేంసా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః తద్విశ్వముపజీపతి తద్ం విశ్వస్యాత్మే సర్వం శాశ్వతం సోమచ్యుతం ఉషేంసా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషేంసా సద్గురు పరంజ్యోతిరాత్మా ఉషేంసా సద్గురు పరః ఉషేంసా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేంసా సద్గురు పరః ఉషేంసా సద్గురు పరోధ్యాతాధ్యానం ఉషేంసా సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిర్చ తత్సర్వం వ్యాప్యం ఉషేంసా సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వసంభవం పద్మకోశప్రతీకాశనోరయం చాప్యదోముఖః అదో నిత్యావిదస్సాంతే నాభ్యాముపరితిష్ఠతే జ్వాలమాలాకలం భాతే విశ్వస్యాయతనం మహత్ సందగదం శిలావిస్థలం భక్త్యా కోశసన్నిభం తస్యాంతే సుసర్వం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహార్నగ్నిర్విశ్వాక్షర్విశ్వతోముఖః సౌగ్రభుగ్రభజంతేష్టాన్నాహారమజరః కవిః తీర్యగూర్ధమదస్సాయైరస్మైస్తస్య సందదః సందాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైశిఖా అణయోర్వావ్యవస్థితః నీలకోయదమజ్జస్తద్విజ్జల్లేకేన భాస్వరః నీవారశోకవర్తన్నే పేతాభాస్వచ్చనోపమా సస్యశిఖాయా మధ్యే శ్రేయుష్యేంసా సద్గురు వ్యవస్థితః ఓం స్వబ్రహ్మ ఓం సశివ ఓం సహరిచేంద్ర శ్రేయుష్యేంసా సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వరాట్ రాజాధిరాజాయ ప్రసంహసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మౌఢ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషత్కారత్వం ఇంద్రత్వం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాపాపో జ్యోతిరసమృతం బ్రహ్మవోర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దేవ చక్షురాతతం తద్విప్రాసో విపంజవోచాగ్రవాం సంసమిస్తతే విష్ణోర్యత్ పరమం పదం పదకం సత్యం పరం బ్రహ్మ పురుష
పురుషం కృష్ణపింగళం ఓర్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలేశ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలేశ సద్గురు ప్రచోదయాత్. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉషేంచ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉషేంచ సద్గురు ప్రచోదయాత్. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొహిద్దీన్ బాదుషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహిద్దీన్ బాదుషా సద్గురు ప్రచోదయాత్. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి. ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా మనకి చిన్న గేయ నేననేకులతో కూడి ఎగినాను, నేననేకుల మనస్సు రంజించినాను.
కళ్యాణ గుణ కరుణా వ్యయుండ వాదిదేవుండవకిలలో కైకుడీవే కలుసగత వేషభూష ఆ కైలలీష అవతరింపు బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబు రచయింతు శ్రద్ధతోడ కృపా కటాక్ష వీక్షణముల చేత స్వర్గమాత అనే మహాగ్రంథంలో వాదము అనే అధ్యాయాన్ని మనం నేర్చుకున్నామండి. అందులో ఎందాక వాద భేదములుందెదవో ఎందాక వాద భేదములుందెదవో అంతదాక ఉదయ జ్ఞానం బందవు మరి పొందిన ఎడ సందేహంబు కలుగబోదు చావకుండగానే చావగావలయు జీవముండగానే దేవు నెరిగిన వాడు దేవుళ్ళాడునే డంభభావములకు పోయి పూజా సల్పునుగాని. స్వామి ఈ గ్రంథార్థంలో ఎందాక వాదభేదములుందెదవో అంటే నీవు ఎంతవరకైతే పరమాత్మ జీవాత్మ గురించి అవి ఉన్నాయని లేవని తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానం చేత నీవు తెలియక వాదిస్తూ ఉంటావో పరమాత్మ గురించి జీవాత్మ గురించి నీవు మిడిమిడి జ్ఞానంతో వాదిస్తూ ఉంటావో అంతవరకు నువ్వు ఎంతవరకైతే వాదిస్తూ ఉంటావో అంతవరకు కూడా నీకు జ్ఞానోదయం అనేది కలగదని చెప్తున్నారు స్వామి. అంతదాకా ఉదయ జ్ఞానం బంధం. ఎందుకంటే వాదభేదాలలో తత్వగాథ తేలలేదని చెప్తున్నారు స్వామి. అంటే ఈ వాదభేదాల్లో ఎంతకాలము వాదించిన జీవితాంతము కూడా వాదించినప్పుడు కూడా మన జీవితాలు పోతాయి, కానీ తత్వగాథ పరమాత్మ గురించినటువంటి తత్వం అనేది వాదభేదాల్లో ఎప్పుడు కూడా తెలియబడదని చెప్పేసి కరాఖండిగా స్వామి చెప్పారు. మరి ఏం చేయాలి? దానికి ఏం చేయాలి అంటే దాన్ని అడ్డుకట్టేమని చెప్తున్నారు స్వామి. అందుకు ఒక మార్గం చూపించారు. ఈ పరమాత్మ గురించి జీవాత్మ గురించి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, మహమ్మద్ వారు ఏం చెప్పారో వాటి గురించి వివరిస్తూ స్వామి ఏం చెప్తున్నారంటే, కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం ఏంటంటే అసదన్నా సదుచ్యతే. అసదన్నా సదుచ్యత అంటే అసత్తు నా సత్తు ఉచ్యతే అంటే అసత్తు సత్తు నా ఉచ్యతే. అంటే అసత్ అంటే పరమాత్మ లేడని, సత్ అంటే పరమాత్మ ఉన్నాడని. అంటే పరమాత్మ ఉన్నాడని కానీ లేడని కానీ నా ఉచ్యతే. మనం జాగ్రత్తగా ఆ సంస్కృత పదాలని విడదీసుకున్నట్లయితే అసత్తు నా సత్తు ఉచ్యతే. పరమాత్మ ఉన్నాడని కానీ లేడని నీవు చెప్పకూడదని చెప్పేసి కృష్ణ పరమాత్మ గీతలో చక్కగా చెప్పడం జరిగిందండి. కానీ ఎంతమంది గ్రహిస్తున్నారంటే, గ్రహించినట్లయితే ఈ వాదభేదాలే లేవు. అలాగే మహమ్మద్ వారు ఖురాన్లో చెప్పారండి, లా ఇల్లాహ ఇల్లల్లాహు. లేడు కానీ భగవంతుడు లేడు కానీ ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారటండి స్వామి. ఈ ఇద్దరు మహనీయులు చెప్పినటువంటి ఆ రహస్యాన్ని క్రోడీకరించుకుని సమన్వయపరుచుకుని సద్రూపాన్ని గ్రహించినటువంటి తత్వవేత్తలకి యథార్థమైనటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి తత్వవేత్తలకి వారికి ఈ సృష్టిలో
ప్రతి అణువు కూడా తనగలాగే కనిపిస్తుందటండి. ఈ మహాత్ములు చెప్పినటువంటి ఆ రహస్యాల్ని క్రోడీకరించుకొని యథార్థమైనటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి తత్వవేత్తలకి వారికి ఏమి కనిపిస్తుందట? ఈ సృష్టిలో కనిపించే ప్రతి అణువు కూడా అణువులోనూ కూడా వారి యొక్క స్వరూపాన్ని దర్శిస్తున్నారటండి. అణువు మొదలు బ్రహ్మాండము వరకు నిండి ఉన్నటువంటి ప్రతి అణువులోనూ కూడా తనలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి రూపం ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపాన్ని ధ్వని స్వరూపంగా ఉందని వారు వినగలుగుతున్నారటండి. ఎవరు? ఆ పరమ రహస్యాన్ని గ్రహించినటువంటి ఆ తత్వవేత్తలు. ఇటువంటి తత్వవేత్తల యొక్క మ్రోల ఈ యావత్తు సృష్టి కూడా ఎలా కనిపిస్తున్నటువంటి తన యొక్క నేననే ధ్వని యొక్క ఆకారము అది తేజస్సు, నేననే ధ్వని యొక్క ఆకారము తేజస్సు స్వరూపంగా, ఈ తేజస్సు కూడా అది ఎలా ఉందటండి? సత్యస్వరూపంగా వారికి ప్రకాశిస్తూ ఉందటండి. అంటే సత్యాన్ని దర్శించినటువంటి మహనీయులు అన్నమాట. అటువంటి మహనీయులు వారు దర్శించి ఎవరైతే ఈ వాదన చేస్తుంటారో ఆ దర్శించినటువంటి ఆ మహనీయులు, ఆ తత్వవేత్తలు, ఆ యతియు పకీరు మర్యాదలందు తార్కికుల నోళ్లు కట్టించి తాళములను వేసిరి అనుభవమందు చూపించి నిజం. ఏ విధంగా అయితే వారు యథార్థమైన రహస్యాన్ని, పరమాత్మ అనే ఆ మహారహస్యాన్ని వారు దర్శించారో, ఆ పరమ సత్యాన్ని వారు గ్రహించారో, ఆ దర్శించినటువంటి ఆ తత్వవేత్తలు ఈ తార్కికుల నోళ్ళు ఏ విధంగా కట్టించారట? ఎవరైతే వాదన చేస్తూ ఉంటారో వారిపైన వీరి దృష్టి ప్రసరింపజేసి వారి యొక్క ఆత్మలకు ఆవహించినటువంటి చీకటిని తొలగించినప్పుడు వారికి ఏది గ్రహించబడుతున్నట? నా ఆత్మకు ఆవహించి ఉన్నటువంటి ఈ జడత్వం అంతా కూడా దహించిపోయిందని చెప్పేసి వారికి తెలియబడుతుందండి. ఎవరైతే వాదన చేస్తూ ఉంటారో వారు ఎప్పుడైతే తెలియబడిందో వారు వెనువెంటనే ఆ మహనీయుల్ని వెన్నంటి పరమరహస్యాన్ని గ్రహించేదాకా వారిని వెంటాడి వారితో వారి సహచర్యం చేసి, వారి సేవ చేసి, వారి శుశ్రూష చేసి పడి ఉన్నప్పుడు వారికి ఈ పరమసత్యాన్ని ఆ మహనీయులు, ఆ తత్వవేత్తలు గ్రహింపజేస్తూ ఉంటారటండి. అలా గ్రహింపజేసినప్పుడు, యథార్థమైన సత్యాన్ని గ్రహించినప్పుడు మరి సందేహంబు కలుగబోదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే అటువంటి వ్యక్తిత్వానికి, ఈ వాదభేదాల్లో కొట్టుమిట్టాడేటటువంటి వ్యక్తిత్వానికి ఎప్పుడైతే సద్గురువు లభించారో ఆ సద్గురుమూర్తి ఆ గ్రహించినటువంటి ఆ పరమ సత్యాన్ని ఈ విన్నాడేటువంటి ఈ వాదోపవాదం చేసేటువంటి వీళ్ళకి, ఈ తార్కికులకి అనుభవ రూపంలో వారికి యథార్థమైన సత్యాన్ని గ్రహింపజేసినప్పుడు వారి ఆత్మ ఏమైనటువంటి, వారి ఆత్మ ఏ విధంగా ఉంటుందట? సర్వవ్యాప్తం, పరమాత్మ సర్వం నిండి ఉన్నాడనే పరమరహస్యం వారికి తెలియబడుతున్నట్టు. అప్పుడు వారికి సందేహము కలగబోదు. చావకుండగానే చావగవలయు జీవం ఉండగానే అని చెప్పారు. ఈ రహస్యాన్ని కానీ గ్రహించాలన్నట్లయితే ఎలాగండి మనం గ్రహించడం అంటే? చావాలటండి. బతికి ఉండగా చావడం ఎలాగా అంటే అహంకారం అనేది నాలో చావడం అంటే నాలో నేననే అహంకారం అనే దాన్ని చావగొట్టాలి. నేననే భావం. అదే చెప్పారు స్వామి. దేహాభిమానంబు తిండించునందాక జ్ఞాన మార్గంబులో స్థానమేది. ఈ నేననే, ఈ దేహాభిమానం ఎప్పటివరకైతే, ఎంతవరకైతే మనల్ని తీండిస్తూ ఉంటుందో, తీండించడం అంటే మనల్ని పీడిస్తూ ఉంటుంది. నాలో అహంకారం చావదు. ఎంత చచ్చినా సరే, ఏం చచ్చినా సరే నేనే భావం చావదండి. నేను పాడుతున్నాను, బాగా పాడుతున్నాను, నేను బాగా చెప్తున్నాను, నాకు బాగా పాటలు వచ్చు, నాకు తెలిసిన విషయాలు ఎవరికి తెలియనటువంటి ఏ కోశాల్లో, ఏ జీవాణువులోనూ ఎక్కడో అది ఇరికి ఉంటుందండి. దాన్ని తెంచాలంటే అది మన వల్ల కాదు. ఈ అహంభావాన్ని తెంచేవారు ఎవరంటే ఒక్క సాక్షాత్తు ఆ పరమరహస్యాన్ని గ్రహించినటువంటి ఆ సద్గురుమూర్తిగా సాధ్యం. కానీ ఈ ఆత్మ మీద వారికి అపారమైన ఆ కృపా ప్రసారలబ్ధంగా కూడుకుంటే ఆశీస్సు వారు ప్రసరింపజేసినప్పుడు మాత్రమే నేననే భావం వీళ్ళు, ఈ దేహాభిమానం అనేది
బాగా ఆ తీవ్రించడం జరుగుతున్నట్టు. ఎప్పుడైతే ఈ దేహాభిమానం వరకు ఎప్పుడైతే ఎంతవరకైతే ఈ దేహాభిమానం మనం పీడిస్తూ ఉంటుందో మనకు తెలియబడదు. నాకు దేహాభిమానం ఉందని సంగతి నాకు తెలియబడదు, అలాగే ఎవరికి తెలియబడదు ఆ రహస్యం. అదే మనకు వచ్చిన చిక్కు అదనమాట. మనకు తెలియబడదు. నేను అన్నీ చక్కగానే ఉన్నాను, నేను బాగా స్వామి సేవ చేసుకుంటానంటే కుదరదండి. ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఎంతో ఉంది. స్వామి దగ్గర ఎంతో మనం నేర్చుకుంటే కానీ జీవితాంతం సేవ చేసినప్పుడు కూడా అందు గురించి చెప్పి స్వామి ఏం చెప్పారంటే సద్గురోర్వాసం చేసి నీ మనసు పగ్గములాగడి కీలురంగుని అని చెప్తారు స్వామి. అంటే సద్గురు యొక్క వాసం చేయాలటండి, సద్గురువుతో సహవాసం చేయాలటండి, సద్గురువుని విన్నాడి వారిని ఆశ్రయించి వారితో ప్రయాణం చేయాలటండి. చేస్తే కానీ ఆ రహస్యం తెలియబడదట. అంచేత ఈ యొక్క జడత్వం అనేది చావాలంటే, అహంభావం చావాలంటే మనం ఏం చేయాలండి? సద్గురు మనం ఎలాగా ప్రార్థన చేయాలంటే, నన్ను సన్యాసిని చేయిస్తండ్రి, సామ్రాట్యం చేయి, ఏమంటే చెయ్యనటువంటి ఏకైక భావం ఉండాలి. ఆ భావం తప్పించి రెండో భావం మనలో ఉండకూడదని చెప్తున్నారు స్వామి. అందుకు స్వామి ఏం చెప్తారట, గురువు రాపాడించి పీడించి చిచ్చులోపల పరీక్షించవచ్చు. ఏమైనా చేస్తారు స్వామి ఇష్టం. అది తన వస్తువు తనకు కావలసినటువంటి ఫలితం వచ్చేదాకా, తనకు ఆశ లభించేదాకా, తన స్వామి ఏదైతే అనుకున్నారో సంకల్పించుకున్నారో అది వారికి ఆ వస్తువు లభించే వరకు కూడా అనేకమైన బాధలు స్వామి, అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు చేస్తూ ఉంటారు, పరీక్షలు పెడుతుంటారు. ఆ ఇన్ని పరీక్షలు పెట్టినప్పుడు కూడా ఎలా ఉండాలని చెప్తున్నారు స్వామి. నీవు నన్ను నీట ముంచు తండ్రి, పాలన ముంచు, ఏమంటే చెయ్యి, నీ మహారహస్యాన్ని నీ యొక్క నీ సాన్నిధ్యంలో నాకు స్థానం కల్పించు స్వామి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరైతే ఉంటారో వారికి ఈ పరమరహస్యం తెలియబడుతుందట. అప్పుడు ఆ పరమరహస్యం తెలియబడినప్పుడు తర్వాత వారికి ఎలా ఉంటుందటండి, సాక్షాత్తు ఆ భగవంతునే గ్రహించినటువంటి స్థితి వాళ్ళకి కలుగుతున్నట్టండి. ఎక్కడ చూసినా ఆ స్వామి కనిపిస్తారు, ఎక్కడ చూసినా అన్నే స్వామి, ప్రతి అణువులోనూ స్వామి కనిపిస్తారు. అటువంటి ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుందట, దేవునెరిగిన వాడు దేవుళ్ళాడునే డంబభావములకు పోయి పూజ సల్పునుగాని అని చెప్తున్నారు స్వామి. అంచేత ఆ పరమరహస్యాన్ని గ్రహించినటువంటి ఆ సభ్యుడు ఆడంబరానికి పోడటండి, ఏదో మూల కూర్చుని స్వామి సేవ చేసుకుంటూ ఉంటారటండి. స్వామి అంతే, స్వామి తన పని ఏదో దాన్ని చూసుకుంటాడు అంతే. అనవసరమైన విషయాలు ఎవరి జోలికి వెళ్ళటట ఆయన. అంచేత ఆ పరమరహస్యాన్ని, ఆ సద్గురు యొక్క పరమ సత్యాన్ని గ్రహించిన మహా వ్యక్తిత్వం కాబట్టి అటువంటి వ్యక్తిత్వానికి దండభావాలు ఏమి ఉండటం, నేనైనా ఆడంబర అసలు దేహాభిమానాలు ఉండే ఉండదటండి. అటువంటి ఆయన ఏం చేస్తారట, ఏదో మూల కూర్చుని అలా స్వామి సేవ చేసుకోవడం, స్వామి మహామంత్రాలు విధించుకోవడము, స్వామి పాఠాలు చదువుకోవడము, స్వామి సేవ చేసుకోవడము, స్వామి విషయాలు చెప్పుకోవడము, ఏదో రహస్యంలో వాళ్ళ ఆనంద బోడికల్లో తేలిహాడుతూ ఉంటుందట. అటువంటి వాళ్ళకి ఆ రహస్యాన్ని గ్రహించిన వారికి ఇంక వాదాలతో పని ఏంటి అని చెప్తున్నారు స్వామి. కాబట్టి మనం ఎవరైనా వాదన చేస్తూ ఉంటారు, ఇప్పుడు వాదాలకు ఇప్పుడు దిగొద్దని చెప్తున్నారు స్వామి. అలాగే ఊకెట్టివయ్యా, ఇంట్లో వెళ్ళి తలిపేసుకోవయ్యా అని చెప్తున్నారు మహిళ సార్. అంటే ఎవరితోనూ మనం వాదించవలసిన పని అనేది స్వామి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. స్వామికి మీకు ఇప్పుడు సాతత్వం నుండి శ్రీమతి పావని గారు ఈశ్వర విషయాలని మనకు తెలియజేస్తారు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శాతత్వంలో మనము శూన్యంలో సద్రూపము అనే విషయం గురించి స్వామి మనకి ఏం తెలియజెప్పారో తెలుసుకుందామండి. ఈ శూన్యంలో సద్రూపం అనే దాని గురించి స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ శూన్యం అనేది మానవుని దృష్టికి గోచరం కాకుండా ఉంది. ఈ శూన్యం అనేది మనకి ఏ విషయంగానూ మనకు తెలియబడడం లేదు. అదేవిధంగా మన మేధస్సుకి, మన యొక్క ఊహాశక్తికి కూడా, మానవుని బుద్ధి వికాసానికి కూడా దాని అంతు చిక్కటం లేదు.
కొన్ని ఈశ్వర విషయం తెలుసుకోవాలని ప్రయాణం చేసేటటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తిత్వానికి ఈశ్వరుడు ముందా శూన్యం ముందా అని ప్రశ్నించుకుంటే దానికి కూడా సరైన సమాధానం దొరకటం లేదు. ఈ భౌతిక పరంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానిని మనం వీక్షించి చూసినట్లయితే ఈ ప్రతి చోట మనకి శూన్యమే కనబడుతోంది. మానవునికి మధ్య శూన్యం, దేహావయవాలకు మధ్య శూన్యము, అదేవిధంగా అణువుకు మధ్య శూన్యము, జ్ఞానేంద్రియాలకి మధ్య శూన్యం, గ్రహణేంద్రియాలకు మధ్య శూన్యము, పంచభూతాల మధ్య శూన్యము, ఈ లోకానికి ఆలోకానికి మధ్య శూన్యము, అణువులో నుండి విడిపడిన శక్తి పదార్థాల మధ్య శూన్యము, సమస్తము శూన్యం కింద మానవునికి తెలియబడుతోంది. అయితే దీనికి మనకి ఏమిటి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే ఈ శూన్యం యొక్క ఉనికి ఏమిటి అనేది తెలుసుకోవటమే మానవ జన్మ యొక్క సాఫల్యం అటండి. అది మనకు అన్నీ శూన్యంగానే కనపడతాయి మామూలు భౌతికపరమైన దృష్టితో చూసినట్లయితే. అయితే శూన్యం యొక్క ఉనికి ఏమిటి, దీని పరమార్థం ఏంటనేది తెలుసుకోవటమే మానవుని యొక్క జన్మ యొక్క సాఫల్యం అటండి. దీనికి స్వామి ఏం చెప్తున్నారంటే మానవ దృష్టి వెళ్ళినంత వరకు, ప్రశ్నలకు సమాధానాలు దొరికినంత వరకు కూడా మన దృష్టిని కేంద్రీకరించి ఆధ్యాత్మిక సాధన విషయంలో ప్రయాణం చేసినట్లయినట్టయితే ఆ చివరికి శూన్యం, మళ్ళీ శూన్యం దగ్గరికే మనం వెళ్తాం. అక్కడ మనం భ్రాంతి చెందక, వేరు ఆలోచనలు పెట్టుకోకుండా ఆ శూన్యం నందే దృష్టిని కేంద్రీకరించి అదే మనం ఏకాగ్రతగా నిలుపుకొని మనకు ఆధ్యాత్మిక మార్గంతో సాధనా శక్తితో మనకు ఏర్పడినటువంటి శక్తి ఏదైతే ఉందో దానితోటి ఢీ కొట్టినప్పుడు ఆ కాలం అక్కడ తేజస్సుగా మారిపోతుందట. ఎప్పుడైతే మనము అక్కడికి ఆ విషయగ్రహణం మనకు జరిగిందో అంతవరకు మనకు శూన్యంగా కనపడినవన్నీ తేజస్సుగా కనపడతాయటండి. అప్పుడు మనకి మానవుడికి మధ్య తేజస్సే కనపడుతుంది, అణువుకు మధ్య తేజస్సు కనపడుతుంది, సూర్యుని చుట్టూ తేజస్సు కనపడుతుంది, చంద్రుడి చుట్టూ తేజస్సు కనపడుతుంది. ఈ సృష్టిలో ఉన్న చెట్లు యందు, చేమల యందు, ఈ సకల చరాచర జీవకోటి యందు, కీటకాల యందు, జంతువుల యందు ఇంతకుముందు మనకి ఏదైతే శూన్యంగా అనిపించిందో ఇప్పుడు ప్రతిదీ కూడా తేజస్సుగా కనపడుతుందటండి. ఎప్పుడు మన శూన్యమునందే దృష్టిని కేంద్రీకరించి మహామంత్రం యొక్క శక్తితోటి, మన సాధన యొక్క శక్తితోటి మనం దాన్ని ఢీకొన్నప్పుడు ప్రతిదీ కూడా తేజస్సుగానే మారుతుంది. అలాగే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని ఆభాస రూపంలో తేజస్సుగా మార్చినప్పుడు ఆ తేజస్సు తనుగా ఉన్నాననేటువంటి విషయం తెలుస్తుందటండి. ఆ తర్వాత ఆ తేజస్సు ఈశ్వర తేజస్సు వేరుగా లేదు, రెండే ఒకటే అనేటువంటి విషయం మనకి తెలియబడుతుంది. అప్పుడు ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఈశ్వరుడు తేజస్సుగానే కనబడుతుంది, శూన్యము తేజస్సుగానే కనబడుతుంది. అంటే అక్కడే మనం ఈశ్వరుడు అనుకున్నది శూన్యము, శూన్యం అనుకున్నది ఈశ్వరుడు. అంటే దానికి స్వామి ఏం చెప్తున్నారంటే ఈశ్వరుడే శూన్యము, శూన్యమే ఈశ్వరుడు, శూన్యమే శూన్యం అని చెప్తున్నారు. అంటే ఇంకా అక్కడ శూన్యం అనేది లేదు, మొత్తం అంతా తేజస్సే. అది ఎక్కడుందనమాట లోపం మనం చూసే దృష్టిలో ఉంది. మనకి జ్ఞానేంద్రియాలు చేర్చుకున్నప్పుడు, మనం ఆ విషయాన్ని గ్రాహ్యానికి చేసుకున్నప్పుడు, మన సాధనాపరంగా ప్రయాణం చేసినప్పుడు సృష్టిలో ప్రతిదీ తేజస్సుగానే కనపడుతుంది తప్ప ఇంకా మారు విషయం అనేది మనకి అదే శూన్యంలో సద్రూపం అటండి. అదే శూన్యంలో సద్రూపం. ఈ శూన్యంలో సద్రూపాన్ని మనం దర్శించాలి అంటే ఎవరి వల్ల సాధ్యపడుతుంది? మనం చూడగలమా? చూడలేం. ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ఈ తేజస్సు, ఈ శూన్యంలో తేజస్సు లేకపోతే శూన్యంలో సద్రూపం సద్గురు యొక్క ఆధీనంలో ఉంటుంది. ఈ సద్గురు యొక్క ఆశీర్వాదంతో మాత్రమే దాన్ని మనము వీక్షించగలుగుతాం. ఆ స్థాయిలో మనం ఏం చేస్తామటండి, భ్రాంతి శక్తికి లోబడి భ్రాంతినే ఈశ్వరుడు అనుకుని, శూన్యమే ఈశ్వరుడు అని అనుకుని మనం రకరకాల భావాలు చెంది గురువుగారిని, సద్గురుని కూడా తృణీకరించి మనము పద్ధతిగా ప్రవర్తించినప్పుడు గురువుగారు తన యొక్క నిగూఢమైనటువంటి ప్రేమతోటి, మన మీద ఉన్నటువంటి అవాచ్యమైనటువంటి ప్రేమతోట మనం పక్కదారి పడుతున్నా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా, గురువుగారిని తృణీకరించినా కూడా మనని దారిలోనికి తెచ్చి ఆ శూన్యంలో సద్రూపాన్ని ఆయన మనకు చూపించగలుగుతారటండి. ఎందుకంటే ఆయన సద్గురువు కాబట్టి. మనం మాత్రం భ్రాంతిలో పడి భ్రాంతిని ఈశ్వరుడు అనుకుని మనం అయ్యగారిని కూడా చిన్న చూపు చూడటం జరుగుతుంది, తృణీకరిస్తాం అన్నమాట, భ్రాంతిలో పడిపోతాం. అప్పుడు ఆయన మనని విడిచిపెట్టరు. మనం ఇలా చేసాం కదని మన పట్ల ఆయనకున్నటువంటి అపారమైన నిగూఢమైన అవాజ్యమైన అభిమానంతో
మనని దగ్గర తీసుకుని మనల్ని అంటే ఒక చిన్న పిల్లాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎలాగా సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారో అదేవిధంగా సద్గురువు కూడా మనని చక్కని దారిలో ప్రయాణించేలా చేసి మనం ఆ భ్రాంతి నుండి తొలగించి మనకి ఆ తేజస్సు అనేది మనకి చూపించగలుగుతారటండి. ఆయనే నిజమైనటువంటి సద్గురువు, ఆయనే శూన్యంలో సద్రూపం. ఆ రకమైనటువంటి సాధనా మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మనకు అయ్యగారి యొక్క ప్రేమానురాగాలు ఆ ఆశీర్వాదం మనకి లభిస్తుంది. ఆ ప్రేమతోట అయినా అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనకి ప్రసాదిస్తారటండి. ఎప్పుడైతే అయ్యగారు మనల్ని ఆశీర్వదించారో అప్పుడు మనం ఈ తేజస్సుని చూడగలుగుతాం. కాబట్టి ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందన్నమాట? సద్గురు యొక్క ఆధీనంలో ఉంటుంది. సద్గురు యొక్క ప్రేమని మనం సంపాదించగలిగినప్పుడు ఈ సృష్టిలో తేజస్సే చూస్తాం తప్ప శూన్యం చూడం. మనం ప్రతిదీ తేజస్సుగానే కనబడుతుంది. కాబట్టి ఈశ్వరుడే శూన్యము, శూన్యమే ఈశ్వరుడు. కాబట్టి సృష్టి అంతా తేజస్సుతోనే, ఈశ్వర రసస్వరూప తేజస్సుతోనే నిండి ఉందనేటువంటి విషయం మనం సభ్యులందరూ గ్రహించాలని స్వామి సెలవు తీసుకుంటాం. శ్రీమతి కోమలి గారు, శూన్యంలో సద్రూపం, మానవునికి మధ్య శూన్యమే కంటే ఖాళీ ప్రదేశం అన్నమాట. అలాగే శరీర అవయవాల మధ్య కూడా శూన్యమే కనిపిస్తుంది. ప్రతి అణువుకి మధ్య మనకి గ్యాప్, అదే శూన్యం కనిపిస్తుంది. అదే పంచభూతాల మధ్య కూడా శూన్యమే, గ్యాపే కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మరి శూన్యంలో యొక్క సద్రూపాన్ని గ్రహించాలంటే శూన్యం యొక్క ఉనికిని తెలుసుకోవడమే మానవుని యొక్క జన్మ సార్థకత అని చెప్పారు. మరి ఆ శూన్యంలో శూన్యం యొక్క ఉనికిని తెలుసుకోవాలంటే శూన్యమునందు దృష్టిని కేంద్రీకరణ చేయాలట. ఎవరి ద్వారా? సద్గురుమూర్తి ప్రసాదించినటువంటి మహామంత్రాలు సాధన చేయడం ద్వారా ఆ శూన్యం యొక్క ఉనికిని గ్రహించాలంటే ఆ శూన్యాన్ని ఢీకొట్టినప్పుడు ప్రతిదీ కూడా మనకి తేజస్సుగానే కనిపిస్తుంది అని చెప్పారు. మంచి విషయాలు చెప్పినందుకు వారికి సభతరపున ధన్యవాదాలు. అనుభవాలు చెప్పేసరికి పేరు ఊరు పేరు విజ్ఞాన విద్యార్థి నమస్కారం. నా పేరు అండి. మా నేను దాంట్లో తీసుకుని 7 సంవత్సరాలు అయింది. ఏదో అనుభవం చెప్తున్నాను. నేను మా భర్త ముక్తి సేవలో తీసుకెళ్ళి ఆమెతో సంబంధం పెట్టుకున్నాను. అయితే అలా అయినా సరే కానీ ఎలాగో అలాగే బాధలు పడతాం. మా అమ్మగారింటికి వెళ్ళిపోయానండి. స్వామి నా మగబిడ్డని 5వ తరగతి చదివించిన తర్వాత కూడా ఇంకా అందరూ బడి మానిపించేసి కొట్లో పెట్టామండి. కొట్లో పెడితే నెలకి 150 రూపాయలు శాలరీ ఇచ్చేవారండి. అలాంటి టైంలో అలాంటి బిడ్డని వాళ్ళకి 250 రూపాయలు కూలి చేసేవాడండి దేవుడు స్వామి. తర్వాత 2010లోని మాకు ఇల్లు లేదండి, ఒకళ్ళ ఇంట్లో అద్దుకున్నామండి. అమ్మగారి ఇంట్లో ఉండకూడదంటే ఆ ఇల్లు అద్దుకుంటే 2010 అక్టోబర్ నెలలోని మంచి వర్షం అండి. ఆ వర్షం చొప్పుని అలాగే వర్షం వచ్చేసేదండి. ఇల్లు ఇచ్చిన ఆవిడ కూడా మగదిక్కు లేదండి. ఆవిడేం పెంకులు అవి బాగు చేయించలేదండి. చేయించకపోతే అలాగే స్వామి అని అక్కడక్కడ అగ్గినిలు మొదలు పెట్టుకుంటూ అలా కాలం గడిపేదానండి. కాలం గడిపితే అలాగే ఒకరోజు రాత్రి 7 గంటలకి అయ్యే సమయంలో ఒక పార్ట్ పడిపోయిందండి. పడిపోయిన టైంలో కూడా నా 3 పిల్లలు నేను కూడా ఇంట్లో ఉండగా స్వామి ఎక్కడా కూడా ఇంత సేవ కూడా హాని కలిగించకుండా నా ప్రాణాలను, నా బిడ్డల ప్రాణాలను, నా ప్రాణాలని రక్షించారండి. తర్వాత స్వామి కృప అటువంటిది. అక్కడ నేను ఏమనుకునేదానంటే ఎంతమంది నాకు బాగానే ఉన్నది, ఇంకా కోడి ఉండిపోయింది అనుకునేదానండి. అది ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం కాదు. అంటే కోడి జీవి కూడా నాకు రక్షించారు స్వామి. అయితే అలాగే మరి నా భర్త గురించి మా మర్తులు, ఇరుగు చుట్టాలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఎక్కడో పడ్డాది మాడుగుడిలో ఉంటున్నాడని వెళ్ళేవారండి. వెళ్ళి 4-5 వెళ్ళి రా బాబు పిల్లలు సంసారం అన్నా సరే ఎప్పుడు వచ్చేవాడు కాదండి. అలాగే స్వామికే తెలుసని నేను ఎప్పుడూ చెప్పలేదండి. తర్వాత మళ్ళీ 2-3 సార్లు అజ్ఞానంలో ఉండి ఏమో స్వామికి చెప్పకపోతే ఎలా తెలుస్తుందనండి చెప్పానండి అయ్యగారితో. చెప్తా అన్న టైం పడతా, తొందరపడగరా, ఎందుకు పెద్దల్లో పెట్టలేదా అని చెప్పేవారండి. అలాగే ఉంటుండగా ఒకరోజు
ఆయన వెళ్ళిపోయిన 8 సంవత్సరాల నాడు పెద్ద సభలకైతే ఎప్పుడు మానండి. వారం సభలకైతే 3 వారాలకి గంట వస్తానండి నాకు సమయం కుదిరినప్పుడు. అయితే మళ్ళీ ఆయన వచ్చి పిల్లలతోటి కలిసి ఉన్నట్టుగా స్వప్నం వచ్చిందండి. నేను అనుకున్నానండి, అజ్ఞానంలో ఉన్నాను కదా, నేను భ్రాంతిలోని ఆ భ్రాంతి అలా నాకు కనిపించింది అనుకున్నానండి. కానీ ఇప్పుడు మీరు పెద్ద బాబు పెళ్లి చేసాడండి మా బాబు. అలాగే స్వామి దయ వల్ల సెంటు భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అలాగే ఏదో రకంగా పెద్ద పాపకు పెళ్లి చేసామండి. చిన్న పాపకు కూడా పెళ్లి కుదిరినా సరే అలాగే వాళ్ళతోటి కౌరంపిస్తుంటే వస్తా లేదని తెగించి మా పాప నేను కూడా అడ్రస్ తెలుసుకొని వెళ్ళామండి. స్వామి దర్శనం చేసుకుని వెళ్తే అక్కడ మరి ఇంత క్రితం ఎంతమంది వెళ్ళినా సరే రాని మనసల్లా మమ్మల్ని చూసి పదండి వచ్చేస్తానని ఈ 18 సంవత్సరాలకి వాళ్ళకి స్వామి నా గూట్లో చేర్చారండి. అయినా నేను కూడానే పాప పెళ్లి శుభలేక పట్టుకుని వచ్చి అయ్యగారికి ఇచ్చామండి. స్వామి ఆశీస్సులు విశిష్టత ఇంత గొప్పదండి. 18 సంవత్సరాలు, నాకు 22 సంవత్సరాల వయసప్పుడు 3 పిల్లలతో ఎంతో బాధలు పడ్డానండి. కానీ ఇప్పుడు శాంతి ప్రసాదించారని నాకు ఆస్తి అయ్యవద్దు లేదండి. ఎప్పుడు కూడా స్వామి నీవే, సన్యాసం చేసినా సామ్రాజ్యం చేసినా నీవే అని వేడుకునేదానండి. కానీ అనుభవం ఎప్పుడో ఇంతకుముందే చెప్పాలండి. కానీ నేను ఒకళ్ళిద్దరు చెప్పేయడం వల్ల నేను చెప్పలేకపోయానండి. స్వామి నా తప్పు ఉంటే మన్నించండి. స్వామి మీద విశ్వాసం ఉంటే ఎంతటి కష్టమైనా లేదే స్వామి ఇటు ప్రాయంలో తప్పించాలని ఇదే నిజస్వం. వారి భర్తలు కూడా వారిని దగ్గర చేర్చి ఎంతో ఆనందం ప్రసాదించారు. మరొకరు అనుభవం చెప్పారు. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. అంటే అసత్తు నుండి సత్యం వైపు, చైతన్యం నుండి జ్యోతి వైపు, మృత్యు నుండి అమృతంగం వైపు నడిపించే ఓంకారేశ్వర పార్వతుల వైపు నా సాష్టాంగ నమస్కారం. నేను శాపత్వంలోని కష్టసుఖంలోని అంశంపై స్వామి ఆశీర్వాదం చదువుకోతున్నాను. కష్టసుఖంలో కష్టసుఖములు అనేవి మానవుని జీవితంలో అందరూ వినే మాటలే. కష్టసుఖములు మానవునికే కాక ప్రతి జీవరాశికి కలవు. ఇవి జంతుజాలాదుల్లో దుఃఖ ఆనందములుగా వ్యక్తమవుతున్నవి. కష్టము అనగా మనకు ఆర్థికంగానో ఆరోగ్యపరంగానో బాధలు, శ్రమలు వంటివి మనం కష్టంగా వ్యక్తం చేస్తున్నాం. ఈ కష్టము 2 రకాలు. ఒకటి శారీరక కష్టము, 2 మానసిక కష్టము. ఒకటి శారీరక కష్టము. శారీరక కష్టము అనగా మనకు శరీరపరంగా పడే బాధలు, శ్రమలు వంటివి శారీరక కష్టాలుగా మానవుని ద్వారా వ్యక్తమవుతున్నాయి. ఇక మానసిక కష్టాలు అనగా మనకు మానసికంగా పడే బాధలు, ఇంకా మనశ్శాంతి లేకపోవడం, అసంతృప్తి, స్థిరత్వం లేకపోవడం వంటివి మానసిక కష్టాలుగా మనం చెప్పవచ్చును. సుఖము అనగా మనకు మనశ్శాంతి, మనకు మనసుకి కలిగిన హాయి, శరీరానికి కలిగిన హాయిని, స్తోమతను మనం సుఖమని వ్యక్తం చేయుచున్నాం. ఈ సుఖము కూడా 2 రకాలు. ఒకటి శారీరక సుఖము, 2 మానసిక సుఖము. శారీరక సుఖము అనగా మన శరీరపరంగా పడే సుఖము. అంటే ఆరోగ్యము, ధనము, కనకము, భూ వస్తు వాహనాల వలన మనకు కలిగిన హాయిని మనం శారీరక సుఖంగా చెప్పవచ్చును. 2 మానసిక సుఖము అనగా మనకు మనశ్శాంతి ఉండడం, సంతృప్తి వంటివి మానసిక సుఖంగా వ్యక్తమవుతున్నవి. మానవుడు ఎప్పుడు తనకు సుఖాలు కావాలని కోరుచున్నాడు. కానీ ఆ మానవుడు ఎప్పుడు దుఃఖాలనే పొందుచున్నాడు.
ఎందుకని ప్రశ్నించుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు కష్టం వచ్చినదో ఆ కష్టం నుంచి మనం స్వామి వద్దకు పోచున్నాం. అది స్వామి నాకు ఈ కష్టం వచ్చినది, దాన్ని తొలగించమని స్వామిని కోరుచున్నాం. ఆ స్వామి ఆశీర్వాదం వలన మనకు ఆ కష్టం తొలగిపోతున్నది. ఎప్పుడైతే మనకు సుఖం వచ్చినదో మన స్వామిని మరిచిపోచున్నాం. స్వామి వద్దకు పోవడం లేదు, మహామంత్రాన్ని కూడా మననం చేయడం లేదు. అప్పుడు మనకు స్వామి పట్ల నిర్లక్ష్యం ఏర్పడుతుంది. మనలో భక్తి విశ్వాసాలు స్వామి పట్ల మనం కోల్పోతాం. మన నిర్లక్ష్యం వలన మనకు మరలా కష్టం వచ్చుచున్నది. మన నిర్లక్ష్యం వల్లనే మనకు కష్టం వచ్చుచున్నదని మనం గ్రహించి మన మహామంత్రాన్ని ఎల్లప్పుడూ మననం చేసుకుని ఆ సద్గురువర్యుని దర్శించుకుని నిత్యము మహామంత్రాన్ని మననం చేసుకున్నట్లయితే అప్పుడు ఆ కాలమహాశక్తి ఆ కష్టము రూపంలో మనకు ఒక పరీక్ష పెడుతుంది. అలా పెట్టినప్పుడు కూడా సన్యాసి చేసిన, సామ్రాట్ చేసిన సర్వం నీవే స్వామి అని మనం ప్రయాణించినట్లయితే అప్పుడు ఆ ఆశీర్వాద రూపమైన శక్తి మన కష్టాన్ని ఎలా తొలగించుకోవాలో, ఎలా దాని నుంచి బయటపడాలో మనకు అది ఆ ఆశీర్వాద రూపమైన శక్తి మనకు ప్రసాదిస్తుంది. అలాగే కాకుండా సుఖం వెనక దుఃఖము, దుఃఖం వెనక సుఖము ఎట్లు వస్తున్నాయో తెలిపి ఎప్పుడైతే మనకు దుఃఖం వచ్చినదో ఆ దుఃఖాన్ని సహించి ఆ సహనాన్ని ఆనందముగా మార్చుకునే శక్తి ఆ ఆశీర్వాద రూపమైన శక్తి మనకు ప్రసాదించున్నది. అలా వచ్చిన ఆ శిష్యుడు అతడే సుఖి అని శ్రీ హుషేన్ షా సద్గురువర్యులు తాము రచించిన శాతత్వం గ్రంథంలో చెప్పి ఉన్నారు. వారి తల్లిదండ్రులు రావాలండి. చూడండి బాబు, స్వామి చెప్పగానే తక్కువ లేచి మరి శాతత్వంలో మహా విషయాల్ని, కష్టము సుఖమైన విషయాలను చాలా చక్కగా చెప్పగలిగానే అంటే అది స్వామికి ఆశీస్ అండి. ఎంత ఈజీ విధానం చూడండి, చాలా చక్కగా చెప్పినందుకు స్వామి తరపున, పీఠం తరపున బాబుకి స్వామి ఆశీస్సు. కుమారి అంజనా పార్వతి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి పద్మముల వంటి పాదములకు నా శతకోటి నమస్కారములు. గురువారం సభను తిలకించడానికి వచ్చిన సభా సభ్యులకు నా నమస్సుమాంజలు. ఈరోజు నేను స్వామి అనుగ్రహంతో ఒక చిన్న కథ చెప్తాను. ఒకానొక సమయంలో ఒక రాజు తన రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో తెలివిగల ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఆ రాజును పరీక్షింపకోరి శ్రవణంతో 3 బొమ్మలను చేసి రాజు వద్దకు తీసుకువచ్చి అందులో ఉత్తమమైన బొమ్మ ఏదో చెప్పమంటాడు. ఆ రోజు రాజు మంత్రులను, పండితులను ఎంతో మందిని పిలిపిస్తాడు. ఎవరు అందులో ఏది ఉత్తమైందో తేల్చి చెప్పలేకపోతారు. కానీ ఇంతలోనే ఒక మంత్రి లేచి వచ్చి ఆ బొమ్మలను అటు ఇటు తిప్పి పరీక్షించి 3 ఇనుప ముక్కలను తెమ్మంటాడు. ఆ మొదటి బొమ్మను తీసుకుని ఒక ఇనుప ముక్కను తెచ్చి దాన్ని చెవిలో దూరుస్తాడు. అప్పుడు ఆ బొమ్మ ఇంకో చెవిలోంచి ఆ ఇనుప ముక్క వస్తుంది. దాన్ని పక్కన పెడతాడు. రెండో బొమ్మను తీసుకుంటాడు. ఇంకో ఇనుప ముక్కను తీసుకుని దాన్ని ఇంకో చెవిలో దూరుస్తాడు. అప్పుడు అది నోటి నుండి వస్తుంది. అప్పుడు మూడో బొమ్మను తీసుకుని ఇంకో ఇనుప ముక్కను దాని చెవిలో దూరిస్తే అది బయటికి రాదు.
అప్పుడు మూడవది ఉత్తమమైన శ్రవణంతో తయారు చేయబడిందని చెబుతాడు. అప్పుడు రాజు అది ఎలా చెప్పగలిగావు అని అడుగుతాడు. అప్పుడు మొదటి దాని నుండి మనం ఏం గ్రహించగలుగుతున్నామంటే, స్వామి ఉపన్యాసాలను మనం వింటాం, కానీ దాన్ని ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తున్నాం. రెండో బొమ్మ నోటిలోంచి వచ్చింది అంటే స్వామి ఉపన్యాసాలను విని బట్టి దాన్ని ఇతరులకు చెప్పగలుగుతున్నాం, కానీ మనం ఆచరణలో పెట్టలేకపోతున్నాం. మూడో బొమ్మ చెవిలో దూరిస్తే అది ఎక్కడి నుండి రాలేదు అంటే స్వామి ఉపన్యాసాలను మనం విని మనం ఆచరణలో పెట్టి ఇంకొకరిని కూడా అటువంటి ఆచరణ చేసే విధంగా మనం మార్చుతున్నాం. కాబట్టి స్వామి ఉపన్యాసాలను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాలి. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన సద్గురువర్యులకు, సభా సభ్యులకు నా నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా రావాలండి. కుమారి అంజనాబాబు చక్కగా 3 బొమ్మల కథ చెప్పిందని బొమ్మల ద్వారా మన సభ్యుల విధానం ఎలా ఉంటుందో చక్కగా విడమ చెప్పినందుకు పేరుతప్పిన అభినందనలు. ఇప్పుడు స్వామివారి ఉపన్యాసాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినవలసింది. సెల్ ఫోన్లు అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా మనం. సభాసభ్యులకు, సభ్యులకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సభ్యులకు నా హృదయపూర్వక మనస్సు వాళ్ళు శ్రీ విశ్వవిద్యాలయ విద్య ఆధ్యాత్మిక భేట యొక్క తత్వం మన యొక్క దైనందిన జీవన విధానంలో ముక్తిని, మానసికమైనటువంటి తృప్తిని, ఆత్మకు ముక్తిని ప్రసాదిస్తూ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకొని వచ్చినటువంటి విషయాన్ని తాత్విక జ్ఞానం ద్వారా మనం తెలియజేస్తూ ఈ మానవ జన్మ యొక్క ప్రాశస్త్యాన్ని, విశిష్టతను తెలియజేస్తూ ఈ మానవ మనుగడను మనం ఒక చక్కని సవ్య దిశలో దశ నిర్దేశించుకుంటూ చక్కని మానవ సౌధాన్ని నిర్మించుకుంటూ జీవనయానం సాగించేటువంటి తాత్విక జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తున్నారు పీఠాధిపతులు తరతరాలుగా. అంటే వాటి యొక్క మహా సంపదను, తాత్విక సంపదను మనం స్వీకరించి ఆ స్వీకరించినటువంటి సంపద మన యొక్క దైనందిన జీవన విధానంలో అమలుపరిచి ఆచరింపజేసుకున్నట్లయితే అందులో ఉండేటువంటి అనేక విషయాలు మన యొక్క అనుభవ రూపంలో మనకు తెలియబడేటువంటి అవకాశం ఉంది. మనం ఒక విత్తులు నాటి దాన్ని సంరక్షణ చేసి అది మొక్కగా పెరిగి మామి అది పెద్ద వృక్షంగా పెరిగేంత వరకు మనం దానికి కలిగినటువంటి సకల సదుపాయాలు ఏర్పరుచుకున్నప్పుడు ఆ యొక్క వృక్షం ద్వారా మనకు అనేక రకాలైనటువంటి ఫలాలు, అదేవిధంగా ఆ యొక్క చక్కని నీళ్ళ మనకి ఏర్పడుతుంది. మరి ఆ విధంగా మనం ఆ యొక్క వృక్షాన్ని మనం వ్యక్తి నాటిన మొదలు ఫలాలు వచ్చేంత వరకు దాన్ని మంచినటువంటి కాళ్ళ వ్యవధిని గమనించినట్లయితే ఆ మొక్క కూడా బాల్యము, గమనము, కౌమారము, వృద్ధాప్యము అనేటువంటి దశలు మానవులకు మొక్క కూడా ఆ దశలు ఉన్నట్టుగా మనం గమనించేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మనకు జీవన విధానంలోనే మనం చూసుకుంటాం బాల్యము, కాలంలో, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము. అదేవిధంగా మొక్కలు కూడా ఆ యొక్క దశలు ఉన్నాయనేటువంటి విషయం మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే తెలియబడతాయి. మరి ఆ విధంగా ఒక విత్తనం మొదలుకొని వృక్షంగా మారి అది ఫలాలించేంత వరకు ఉన్నటువంటి ఆ కాల వ్యవధి అది వృక్షానికి ఆయా వృక్షాలకు ఆయా వృక్ష జాతికి సంబంధించినటువంటి కాల వ్యవధి నిర్ణయింపబడుతుంది. అదేవిధంగా మానవ జాతికి కూడా మనకు ఆయా వాటి యొక్క వ్యవస్థను బట్టి
అవస్థను బట్టి ఆ కాలం అనేది నిర్ణయింపబడుతుంది. అంతేత మనం కాలం అనేటువంటి విషయం అది భావస్వరూపం ఉండేటువంటి ప్రభావస్వరూపమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి కలిగినటువంటిది కాలం. అంటే ఆ కాలమైనటువంటి విషయాన్ని మానవుని కానీ వృక్షాన్ని కానీ ఆ యొక్క కాలాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు ఆయా రకాలైనటువంటి ఫలాలను పొందీకరించేటువంటి అవకాశం మానవుల యొక్క అనుభవం వారికి తెలియబడుతుంది. అంటే ఇక్కడ మనం ఆ యొక్క వృక్షాన్ని ఏ విధంగా అయితే మిత్రులు వాటిని ఫలాన్ని పొందటువంటి కాలంగా భావించి అనుభవమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే దానిలో బాల్యము యవ్వనము కౌమారము మానవతలో ఉన్నటువంటి ధనంలోకి ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనకు తెలియబడుతుంది. మన బాధ్యతలు మనకి నొప్పి తెలుస్తుంది. ఆ యొక్క బాధ్యమైన విషయంలో తెలుస్తుంది. అదేవిధంగా మొక్కకు కూడా బాధ అనేటువంటి ఉంది. ఆ నొప్పి అనేటువంటి విషయాన్ని మొక్క కూడా అనుభవించడం జరుగుతుంది. కానీ మనం భౌతికమైన దృష్టితో చూసినప్పుడు అది ఒక వృక్షంగా ఒక పదార్థంగా ఒక వస్తువు పొందాలి మనం చూస్తున్నాం తప్ప అది కూడా దానికి కూడా దానికి కూడా ఆ యొక్క నొప్పైనటువంటి విషయం ఎలా ఉన్నటువంటి విషయం మనం గమనించడానికి మన దృష్టి సరిపోతుంది. అది శాస్త్రంలో కూడా మొక్కల విషయంలో మొక్కలు ఏ విధంగా వాటి యొక్క మనుగడ వాటి యొక్క ప్రభావాలు వాతావరణ ప్రభావాలను అనుసరించి నేర్చుకునేటువంటి అవి సాధన వాతావరణ బాధలు ఏ విధంగా స్ఫుటీకరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని అనేక మొక్కలపై పరిశోధన చేస్తూ ఆ మొక్కలు కూడా ఈ యొక్క ఆయా బాధ ఆయా విషయాలను అనుభవిస్తున్నట్లుగా వారు ఆయా శాస్త్ర పరిశోధనలో వారు తెలుసుకోవడం జరిగింది. అంటే మనకే బాధలు మనకే కష్టాలు మనకే సమస్యలు మనకే ఉన్నాయని చెప్పి మానవ జాతిలో ఉండేటువంటి మనం ఎంతో మనం దాని గురించి ఆందోళన చెందుతుంటాం, బాధపడుతుంటాం, సుఖాన్ని అనుభవిస్తుంటాం, సంతోషాన్ని అనుభవిస్తుంటాం, కష్టంగా భావిస్తుంటాం. అంటే మనం ఆ తదితర జీవరాశులను సృష్టించిన జీవరాశులతో అన్వయించినట్లయితే మనకు ఉన్నటువంటి కష్టం అత్యంత స్వల్పమైనటువంటిది. కానీ మనం దాన్ని పెద్దగా ఉదాహరణలో చూసి ఆలోచించి అనే పెద్దగా మనం చేత మనకు ఉన్నటువంటి కష్టం పెద్దగా అనిపిస్తుంది. అంటే మనం ఉన్నటువంటి భారం చిన్న సమస్యని పెద్ద భారంగా భావించినట్లయితే అది పెద్ద కష్టమైనటువంటి పెద్ద భారంగా లోయటువంటి వస్తున్నామంటే తెలియబడుతుంది. అంటే మన యొక్క విధానాన్ని బట్టి మన యొక్క తాత్విక మన యొక్క భావాన్ని బట్టి ఆ స్వరూపం యొక్క రుచి విధానం మారిపోతుంది. ఆ యొక్క బాధమైన కష్టమైన స్వల్పంగా ఉంది అని భావించి ఇతర జీవరాశిని అనుభవించినట్లయితే మన యొక్క కష్టం స్వల్పంగా అవుతున్నప్పుడు ఆ యొక్క కష్టం యొక్క భారం కూడా స్వల్పంగా ఉంటుంది. దాని గురించి పెద్దగా మనం మానసికంగా ఆలోచించేటువంటి అవసరం ఉండదు. ఎందువల్ల సాధారణంగా కష్టాలను బాధలు అనేటువంటి ఈ సుఖరాత్మకమైనటువంటి జీవరాశి అంతటి కూడా నీరు ఉన్నాయి కానీ జీవనంలో భాగస్వామ్యాలు అంటే కేవలం సుఖాన్ని అనుభవిస్తూ సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ సమస్తమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ కష్టం వద్దు, బాధ వద్దు, దుఃఖం వద్దు, అశాంతి వద్దు, ఆందోళన వద్దు అనుకుంటే అవి నుండి దూరం కాదు. ఎందువల్ల అవి కష్టము, బాధ, సుఖము, దుఃఖము అనేటువంటి రెండు పర్యాయాలు పదార్థాలు. అంటే మనలో పదార్థాలు సృష్టిలో రెండు పదార్థాలు ఉన్నాయి. ఆస్తికులు, నాస్తికులు. అదేవిధంగా కష్టము, సుఖము, ఆనందము, దుఃఖము. ఈ విధంగా ప్రతిదీ కూడా రెండు రూపాలుగా మిగిలినటువంటి విషయాలు ఉన్నాయి. అంటే భగవంతుడు ఉన్నాడని కొంతమంది వాదిస్తుంటారు, భగవంతుడు లేడని కొంతమంది వాదించేటువంటి వారు. అంటే వారు నాస్తికులు, నాస్తికులు. అంటే బ్రహ్మ విద్యాన్ని కొందరు సాగుతున్నారు, జగత్తు విద్యాన్ని కొందరు కలుగుతున్నారు. ఏది విద్య కాదు, ఏది ఉందా. కొంతమంది ఏం చేస్తున్నారు, జగత్తే విద్య, బ్రహ్మ విద్యాన్ని కొందరు చెప్పేటువంటి విషయాలు. అంటే జగత్తు ఉంది, భగవంతుడు స్వరూపం లేదు, బ్రహ్మ స్వరూపం ఉంది, జగత్తు లేదు అనేటువంటి విషయం. అంటే ఈ జగత్తును సృష్టించినటువంటి బ్రహ్మ ఈ సృష్టిలో ఈ జగత్తులో నిండి ఉన్నాడు. ఈ సృష్టిని సృష్టించినటువంటి బ్రహ్మ ఈ జగత్ స్వరూపంగా ఉంటుంది. అంటే రెండు రూపాలుగా మనకు తెలియబడుతున్నాడు. కానీ మన యొక్క భౌతిక విధానంలో జగత్తులో బ్రహ్మ లేదని చెప్పి మనం భావిస్తుంటాం. బ్రహ్మ జగత్తుగా ఉంటున్నాడు, జగత్తు బ్రహ్మగా నిండి ఉన్నది. అంటే రెండింటి మధ్య
ఈ రెండింటి మధ్యనటువంటి అత్యంత గోప్యమైనటువంటి స్థితి మన ఉన్నటువంటి స్వరూపాన్ని గ్రహించినట్లయితే అది శూన్యం అని చెప్పబడుతుంది. అసలు బలాత్కారానికి శక్తికి మధ్య ఉన్నటువంటి ఆ శూన్యంలో ఉన్నటువంటి మూలమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఈ సృష్టి యొక్క రహస్యం తెలియబడేటువంటి అవకాశం ఉంది. ఈ జీవి యొక్క రహస్యం ఆవిర్భావం, జీవి యొక్క ఆవిర్భావం యొక్క రహస్యం తెలియబడేటువంటి అవకాశం ఉంది. అసలు శూన్యంలో స్వరూపం అంటే అక్కడ ఆ శూన్యంలో భగవస్వరూపమైనటువంటి శక్తి ఏంటి ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అసలు ఆ శూన్యంలో స్వరూపాత్మకమైనటువంటి శక్తి మరి ఏ విధంగా మన మన యొక్క యోగులు తాత్వికులు అవతారాలు మనకు ప్రసాదించడం జరిగింది. అది ఆ సాధననే మనకు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ అనేటువంటి 4 శరీరాల రూపంలో నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి స్వరూపం యోగినటువంటి సాధనే అది శూన్యంలో సందర్భాత్మకమైన విషయాన్ని తెలియజేస్తుంది. స్థూలం అన్నప్పుడు మన భౌతిక విషయంగా జగత్తులో ఉండేటువంటి విషయాలు చూసి ఆనందిస్తుంటాం, భౌతికవాదానికి దగ్గరగా ఉన్నటువంటి విషయంగా తెలియబడుతుంది. ఇక సూక్ష్మం అన్నప్పుడు సూక్ష్మం అన్నప్పుడు మనకు కలిపి మన స్థూలం మన జగత్తులో ఏదైతే చూస్తున్నామో అది నిద్రావస్థలో మనం ఆయా దృశ్యాలను ఆయా స్వప్నాలను చూస్తూ ఆనందిస్తుంటాం. దృశ్యము అన్నప్పుడు సమాధి అవస్థ ఎందు మనకు కనిపించేటువంటి విషయం దృశ్యంగాను, మన యొక్క నిద్రావస్థలో మనకు కనిపించేటువంటి విషయం అది స్వప్నంగాను మనకు తెలియబడుతుంది. స్వప్న దృశ్యాల యొక్క విషయాలను తెలుసుకున్నటువంటి సాధకుడి యొక్క విషయంలో అది సూక్ష్మ శరీరం యొక్క రహస్యం తెలియబడుతుంది. ఆ సూక్ష్మ శరీరం యొక్క రహస్యం దేని యొక్క స్వరూపంగా ఉంది అని విశ్లేషించుకున్నప్పుడు అది కారణ శరీరం యొక్క స్వరూపంగా ఉంది. అంచేత స్థూల సూక్ష్మ శరీరాలకు కారణభూతమైనటువంటిది కారణ శరీరము. అంటే స్థూలానికి ఉన్నటువంటి అవస్థలు, సూక్ష్మంలో ఉండేటువంటి అవస్థలకు కారణభూతమైనటువంటిది కారణ శరీరము. ఎందుకంటే కారణ శరీరం అనేటువంటిది ఆ స్థితికి వచ్చినప్పుడు మనకు గురు మహాశక్తి, భ్రాంతి మహాశక్తి ఈ రెండు మన నుండి మనకి భ్రాంతి మన యొక్క మనసుని మరిపింపజేసి తన పరిధిలో లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మనకి ఆ భ్రాంతి శక్తి ఆశాపరంగా ఉండి ఆనందంగా ఆహ్లాదకరంగా కనిపించేసరికి మన భ్రాంతి శక్తికి మనం దానికి లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ స్థితిలోనే మన సద్గురుమూర్తి యొక్క స్వరూపం మనం పొందాలి. అప్పుడే మన సద్గురుమూర్తి యొక్క స్వరూపం పొందగలిగినప్పుడు ఆ స్థితిలో మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు సన్యాసి చేసిన సామ్రాట్ చేసిన సర్వము నీవే స్వామి అనేటువంటి స్థితి ఆ యొక్క సమయంలో మనం అనుభవించడం జరుగుతుంది. అదే ఆ సమయంలో ఆ స్థితిలో తను భ్రాంతికి లోబడినట్లయితే ఆశాజనకంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది, అధోపాతాళానికి పోయేటువంటి అవకాశం ఉంది. ఇందువల్ల కష్టాలు, బాధలు, సమస్యలు, ఈ గురుగారిని ఆశ్రయించాం కష్టాలు, బాధలు, ఈ సాధన అనుసరించాం కష్టాలు, బాధలు, సమస్తమైనటువంటి విషయాలన్నీ కలిగి తను మానసికంగా, శారీరకంగా, అంతర్గతంగా అనేక రూపాలుగా తను బాధిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని త్యజిద్దాం అనేటువంటి ఒక స్థాయికి వచ్చేసి తాను తొలగించుకొని ఆ స్థితి నుండి ఆ గురువుని త్యజించేటువంటి పరిస్థితి ఏర్పరచుకుని తన నిర్లక్ష్యంతో తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ గురువుని త్యజించేటువంటి ప్రయత్నంలో దూరం కాబడేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలోనే మీరు సన్యాసి చేసిన, సామ్రాట్ చేసిన సర్వము నీవే స్వామి అనేటువంటి స్థితి ఎవరికైతే ఆ యొక్క సమయంలో కారణశరీరంలో ఆ యొక్క సాధకుడుగా ఉండేటువంటి వ్యక్తికి అనుభవిస్తాడో ఆ అనుభవ రూపంలో తాను ఆ గురుమహాశక్తి వెన్నుండి తాను ఆ స్థితిగా చేరాలనేటువంటి సత్సంకల్పంతో, దృఢ సంకల్పంతో అంత్యం వరకు ఆ యొక్క ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడో వారే అక్కడ మిగిలేటువంటి అవకాశం ఉంది. ఆ స్థితిలోనే కారణ మహాశరీరంలో గురు మహాశక్తి యొక్క విశిష్టత, ఆ గురు స్వరూపం మంత్ర స్వరూపంగా ఉంది, మంత్రం గురు స్వరూపంగా ఉంది, ఆ మంత్రం జగత్ స్వరూపంగా ఉంది, ఆ జగత్ స్వరూపమే మంత్ర స్వరూపము అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి విశ్వరూపమైనటువంటి శక్తి తనలో ఏర్పరచుకొని తేజోమైనటువంటి స్థితికి చేరుకొని తనలో ఉండేటువంటి శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడు కూడా ఒక ఏకీకృతమైనటువంటి శక్తి స్వరూపంగా, తేజస్వరూపంగా మారిపోయి ఆ తేజస్వరూపమైనటువంటి శక్తి అది విశ్వరూపమైనటువంటి శక్తిగా తెలియ
తెలుసుకునేటువంటి స్థాయికి రాగలుగుతున్నాడు, ఆ కారణ శరీరం అనేటువంటి స్థాయికి. ఆ కారణ శరీరం నుండి ముందుగా తను ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క కారణ శరీరం యొక్క పరిణామ రూపంలో తనకు మహాకారణ శరీరం యొక్క స్వరూపం తెలియబడుతుంది. ఆ మహాకారణ శరీరం అది శూన్యంగా సద్రూపాత్మకమైనటువంటి శక్తిగా తన యొక్క అనుభవంలో తనకు తెలియబడినప్పుడు అది ఒక ఉత్కృష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి తన్మయత్వాన్ని మరిపింపజేస్తుంది. ఆ తన్మయత్వమైనటువంటి ఆ పరిస్థితిలో తన యొక్క శరీర పరంగా కానీ మానసికంగా పరంగా కానీ వచ్చేటువంటి విషయాలు ఏది కూడా ఆ సమయంలో అంటనటువంటి స్థితిలో ఒక విధమైనటువంటి తన్మయత్వాన్ని అనుభూతిని పొందడం జరుగుతుంది. కోమాలో ఉండేటువంటి ఆ యొక్క రోగికి జరిగేటువంటి ఆ ప్రక్కనటువంటి విషయాలు ఏది తన దృష్టికి రాకుండా ఆ ఒక విధమైనటువంటి స్తంభన మనసులో ఏర్పడినప్పుడు కలిగేటువంటి కోమాలో ఉండేటువంటి విషయం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తాత్వికమైనటువంటి ఆనందపరమైనటువంటి తన్మయత్వంలో అనుభూతితో ఆనందాన్ని పొందుతూ ధరించడం చేత అది ఏది కూడా భౌతికమైనటువంటి విషయాలు ఏది కూడా తన మనసు కానీ శరీరానికి కూడా అంటనేటువంటి పరిస్థితిలో ఉంటాయి. అప్పుడు అది ఆ యొక్క బ్రహ్మస్వరూపమైనటువంటి తేజస్సుని ఆ శూన్యంలో సద్రూపాత్మకమైనటువంటి విషయంగా పొంది ధరించినప్పుడు తనలో ఉండేటువంటి నేనైనటువంటి ఆ స్వరూపం అది బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయం తెలియబడినప్పుడు తనలో ఉండేటువంటి అహంకారం తొలగిపోతుంది. ఆ సమయంలో కూడా భ్రాంతి మహాకారణ శరీరం స్థాయికి వచ్చినప్పటికీ అక్కడ కూడా భ్రాంతి పరీక్షించి అది తన వైపు లాక్కొని తన యొక్క దశ వైపు నడిపింపజేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ స్థితిలో కూడా తను ఆ యొక్క సన్యాసి చేసిన సామ్రాట్లు చేసిన సర్వమునింద్ర స్వామి అనేటువంటి లక్ష్యంతో ఉన్నప్పుడు ఆ లక్ష్యం మంత్రంగా మారి ఆ మంత్రం గురుస్వరూపంగా మారి గురుస్వరూపం జగత్స్వరూపంగా మారినప్పుడు ఉండేటువంటి యోగిపోయేటువంటి శక్తి ఆ మహాకారణ శరీరంలో కూడా తాను అనుభవిస్తూ ప్రయాణం చేసినప్పుడు అప్పుడు శూన్యంలో సద్రూపాత్మకమైనటువంటి విషయాన్ని తాను పొంది తరించడం జరుగుతుంది. అటువంటి యోగిపోయినటువంటి సాధన చేత ఆ యొక్క యోగిపోయినటువంటి శక్తి తనలో నిండి ఉన్నదనేటువంటి విషయం తాను తెలుసుకోగలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో అదే స్వయం బ్రహ్మాండ సందేహ అనేటువంటి విషయంగాను అదే వేదవాంగ్మయంలో అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మస్వరూపిగా అయిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అంటే ఆ స్థితికి వచ్చేటువంటి యోగిపోయినటువంటి సాధన చేయగలిగేటువంటి శక్తి మన యొక్క పీఠంలో మహాభారత రూపంలో మనకు సూక్ష్మ మార్గంలో సంసార ధర్మాన్ని అనుసరిస్తూ లౌకికమైనటువంటి జీవన మార్గాలను అనుసరిస్తూ మనం పొంది తరించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితి శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం యొక్క తాత్విక జ్ఞానము శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం యొక్క యోగిపోయినటువంటి మంత్రంలో ఉన్నటువంటి ఆ శక్తి అంచేత మనం ఆ యొక్క ఫలాన్ని మనం పొందాలి అన్నట్లయితే యోగిపోయినటువంటి సాధనాత్మకమైనటువంటి ఫలాన్ని మనం పొందాలి అన్నట్లయితే మహామంత్రం అనేటువంటి విత్తు శరీరం అనేటువంటి మన క్షేత్రంలో మనసు అనేటువంటి స్వరూపంలో మనం నాట్యం ఆ స్వామి నుండి పొంది ఆ నాటినటువంటి ఆ విత్తుకు కావలసినటువంటి సంరక్షణ గాలి నీరు సూర్యరశ్మి ఏ విధంగా అయితే మొక్కకు అవసరమో అదే ఆ విధంగా మన యొక్క శరీరం అనేటువంటి క్షేత్రంలో ఆయా సంరక్షణ మనం ఆ యొక్క మహామంత్రాలు చేసినప్పుడు ఆ మహామంత్రం అనేటువంటి ఆ చిన్న వృక్ష మొక్క అది వృక్షమై మారి అది మన వటవృక్షమై మన యొక్క శరీరం మన యొక్క మనస్సు మన యొక్క ఆత్మ అంతా కూడా వ్యాప్తి కాబడి అది ఉత్కృష్టమైనటువంటి యోగిపోయినటువంటి శక్తిని మనకు ప్రసాదించి అది మహాకారణ శరీరం స్థాయి యొక్క లక్ష్యానికి చేర్చి మనకు ఆ యొక్క మహాప్రసాదాన్ని స్వయం బ్రహ్మాండ సందేహ అనేటువంటి ప్రసాదాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ విధంగా మన యొక్క జన్మ 24 లక్షల జీవరాశులకు క్షాళన చేసుకున్నటువంటి ఈ మానవ జన్మ ఆత్మ యొక్క స్వరూపంలో ముక్తి అనేటువంటిది పొంది తరింప చేసుకోగలుగుతుంది. మనసు అనేటువంటి విషయం తృప్తి చేత అది ఆయుష్ ఆరోగ్యం చేత మనుగడ సాగిస్తూ ఆ తాత్విక జ్ఞాన సంపదను నిరంతరం పొందుతూ మనను మనుగడ సాగించేటువంటి దశగా ప్రయాణం చేస్తుంది. మనసు అనేటువంటి స్వరూపం శరీరానికి స్వరూపం భౌతిక జీవన విధానాన్ని అనుసరించి అది మనుగడ సాగిస్తూ అది శక్తిని సమకూర్చుకుంటూ జీవనయాన్ని సాగిస్తుంది. ఈ విధంగా శరీరానికి ముక్తి, మనసుకు తృప్తి, ఆత్మకు ముక్తి అనేటువంటి 3 మహాప్రసాదాలు మనం ఆ
సూక్ష్మమైనటువంటి మార్గంలో సద్గురుమూర్తిని ఆశ్రయించి ప్రసాదింపబడినటువంటి ఆ సద్గురుమూర్తిని ఆశ్రయించి స్వీకరించినటువంటి మహామంత్ర యొక్క యోగిపోయినటువంటి ఫలం యొక్క స్వరూపం మన యొక్క జీవన మనలో పొందితేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ విలువైనటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరిచినప్పుడు అందులోటువంటి ఆ రసామృతం మనకు తెలియబడుతుంది. ఒక పండు యొక్క రుచి మనం తినేటువంటి వారికే ఆ పండు యొక్క రుచి, తీపి, పులుపు అనేటువంటి విషయాలు మనకు తెలియబడుతుంటాయి. అదేవిధంగా మనం ఈ తిన్నటువంటి ఈ మహామంత్ర యొక్క ఫలం యొక్క సాధనమైనటువంటి రుచి ఎవరైతే అనుభవంలో పొంది తరిస్తారో అందులో ఉన్నటువంటి తీపి, పులుపు అనేటువంటి విషయం వారి యొక్క విషయంలో తెలుసుకుని అందులో ఉన్నటువంటి విషయం తెలుసుకునే అవకాశం వారికి ఏర్పడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మహామంత్రాన్ని మనకు స్వామి మనకు ఆయన ప్రతి రోజు మనకు ఒక యోగినటువంటి సంసార ధర్మాన్ని అనుసరిస్తూ లౌకికమైనటువంటి జీవనయాన్ని సాగిస్తూ ఆ మహామంత్రాన్ని ఉదయం లేచి లేవగానే 11 సార్లు మన యొక్క మనసులో మరణం చేసుకుంటూ నిద్రపోయేటువంటి సమయంలో యొక్క మహామంత్రాన్ని 11 సార్లు మననం చేసుకుంటూ ఉన్నట్లయితే కాలమైనటువంటి విషయంలో మనకు ఆ యొక్క మహాయోగినటువంటి సాధన కాలమైనటువంటి విషయంలో ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తి మన శరీరానికి, మనసుకి, ఆత్మకు మనకు ప్రసాదిస్తుంది. అంటే అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి సాధన మనం సూక్ష్మవాక్యంగా ఉదయం, సాయంత్రం, రాత్రి 2 పూటల మహామంత్రం చదువుకోవడం అనేటువంటి విధానం మనం ఆ మనసుకి అలవాటు చేసుకున్నట్లయితే వాటి వల్ల వచ్చేటువంటి ఫలితం ఎంతో మనకి తెలియబడుతుంది. అంటే మనం కేవలం ఒక బాధ గురించో, కోరిక గురించో, సమస్య గురించో మహామంత్రాన్ని సద్గురుమూర్తిని ఆశ్రయించి వారి ప్రసాదాన్ని స్వీకరించి వారి యొక్క ఆశీర్వాదం మనం పొంది మన పనులు చక్కబెట్టేసుకుందాం అనేటువంటి బాటలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. సాధారణంగా మనకి ఏ కష్టం, ఏ బాధ అన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు మంత్రం మర్చిపోతాం, గురువు గారిని మర్చిపోతాం, పీఠాన్ని మర్చిపోతాం, తత్వాన్ని మర్చిపోతాం. మళ్ళీ సమస్య, కష్టమో, బాధో, కోరికో పుట్టినప్పుడు మళ్ళీ మనం స్వామి సన్నిధానాన్ని వస్తూ ఉంటుంటాం మన యొక్క భౌతిక విధానంలో. అసలు ఇప్పుడు మర్చిపోకుండా నిరంతరం ఒక ప్రవాహంలాగా, జీవ ప్రవాహంలాగా మనం ఉండాలి అన్నట్టయితే ఆ యొక్క మహామంత్రాన్ని మనం నిరంతరం చదువుకునేటువంటి లక్ష్యాన్ని, అలవాటుని మనం ఏర్పరచుకున్నట్లయితే మన యొక్క మనసులో మనకు అది అంటున్న ఆ యొక్క మహామంత్రులకి యోగినటువంటి సాధన మన యొక్క శ్వాసతో పాటు ఆ యొక్క సాధన మనం నడుస్తూ ఉంటుంది. శ్వాస ఆగిపోయినట్లయితే జీవితం స్తంభించబోతుంది. అదేవిధంగా మనం ఆ యొక్క మహామంత్రాన్ని ప్రతి రోజు 2 పూటలా చదువుకోవాలి అనేటువంటి ఒక శ్వాస యొక్క విధానంగా తీసుకొని లక్ష్యంగా పెట్టుకొని మనం చదువుకున్నట్లయితే ఆ మహామంత్రులైనటువంటి శక్తి వారి వారి యొక్క అనుభవాలు వారు పొంది తరించేటువంటి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుని శరీరానికి వృత్తి, మనసుకు వృత్తి, ఆత్మకు ముక్తి అనేటువంటి విషయం ఏ విధంగా ఉంటుందనేటువంటి విధానం మనకు అనుకూలంగా తరించి పొంది తరించవలసిన సభాసకులు మానవుడికి బాల్య కౌమార అవస్థలు ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా మొక్కలకు కూడా ఆ అవస్థలు ఉంటాయని, కష్టాలు అనేవి మానవుడిగా కాదు సకల జీవరాశి కూడా కష్టం ఉంటుందని, అలాగే సుఖాలు, బాధలు మనం వ్యక్తం చేస్తుంటాం, అవి వ్యక్తం చేసుకోలేము. కానీ మనం మన కష్టాలను వ్యక్తం చేసుకోవచ్చు. చిన్న బాధ కలిగితే మనం చాలా స్వామి నాకు కష్టం వచ్చింది అని చెప్పేసి మనం అదేవిధంగా శూన్యంలో సద్రూపాన్ని పొందాలంటే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అవస్థల్లో బాటలో ప్రయాణం చేసి స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి దానికి సాధన చెప్పి చక్కగా సాధన చెప్పేసి స్వామి. అదేవిధంగా మనం ఆ మార్గంలో ప్రయాణం చేసి స్వామి కృపకు పాత్రలు కావచ్చు మనవి. అదేవిధంగా తత్వజ్ఞాన మాసపత్రిక మన తుది శ్వాస విడిచేవాడికి కూడా, అంటే మనం ఉదయం లేచిన తర్వాత మనకి
ఈ జీవితాన్ని గడపడానికి ఆహారం ఎలాగైతే అవసరమో మన మనస్సు కూడా ఆహారం కావాలండి. ఆహారం అనేది మనకి ఎలా లభిస్తుందంటే తత్వజ్ఞాన మాసపత్రిక ద్వారా ప్రతిరోజు కూడా స్వామి ప్రతిరోజు ఒక పేజీ చొప్పుని చదువుకోవడానికి మనసుకి ఆహారాన్ని ఇచ్చే విధంగా తత్వజ్ఞాన మాసపత్రిక స్వామి మనకు ప్రసాదించారు. అటువంటి తత్వజ్ఞాన మాసపత్రిని పొంది మనం మన యొక్క జన్మను సార్థకం చేసుకోవాలి. డాక్టర్ గారు మాట్లాడుతారు. ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్వామి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ఆశ్రమంలోనూ అలాగే మన ఆశ్రమ శాఖలు అన్నింటిలోని కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి. మన అందరు ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం తీసుకోవాలి. ఇప్పుడు వేసవి కాలంలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఈరోజు ఎండలు వచ్చాయి కదా మనం ఈరోజు ఏదో చేస్తామంటే అవ్వదు. ఇంకా ముందు ఎండలు ఇంకా పెరిగిపోతాయి. మనం ఎండలు పెరగకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఈ వాతావరణాన్ని చల్లబరుచుకోవాలి, భూమి యొక్క ఉష్ణోగ్రతను చల్లబరుచుకోవాలి అంటే ఈరోజు మనం ప్రణాళిక వేసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత దాని యొక్క ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి సభ్యుడు కూడా మొక్కలను నాటాలి అనేటువంటి విషయాన్ని స్వామి మనకు తెలియజేయడం జరిగింది. ప్రతి సభ్యుడు కుటుంబానికి ఒక 2 మొక్కలనైనా సరే వారు ఈ జూన్ 5వ తేదీని నాటవలసిందిగా స్వామి విజ్ఞప్తి చేస్తున్నారు అందరికీ కూడాను. ఈ ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొంటే మనం మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా ఈ హరితవనంగా చేయొచ్చు. అన్ని మొక్కలు మనకి పెరిగితే మనకి ఆరోగ్యం బాగుంటుంది, కాలుష్యం ఉండదు, చల్లదనం ఉంటుంది. ఇంత వేడిలో మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. మనం ఇంత ఎండగా ఉందో చెట్టు కిందకి వెళ్తే మనకి ఎంత చల్లదనం అనిపిస్తుందండి. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన చుట్టుపక్కల మన పల్లెటూరులోని మన ఆశ్రమంలోని మన కొత్త ఆశ్రమంలోని మనం కలిగించుకోవాలంటే ప్రతి ఒక్క సభ్యుడు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 2 మొక్కలైనా కనీసం పళ్ళ మొక్కలను నాటి ఆ వచ్చిన పళ్ళని స్వామి యొక్క ఆరాధనలో పెట్టుకుంటే స్వామి ఎంతో ఆనందిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఆ పళ్ళను ఇక్కడ ఆరాధనలోకి తీసుకొచ్చినా పర్వాలేదు, లేదు మీ ఆశ్రమాల్లో జరిగే ఆరాధన కార్యక్రమాల్లో కూడా ఆ పళ్ళను పెట్టి స్వామి యొక్క నివేదన చేయడం వలన స్వామి యొక్క ఆశీస్సులు లభిస్తాయని చెప్పి స్వామి మనకి ఈ సభాముఖంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జూన్ 5వ తారీఖు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో వాళ్ళు కూడా మొక్కలు నాటాలి. కుటుంబానికి 2 మొక్కలు, పళ్ళ మొక్కలు మాత్రం నాటితే ఆ పళ్ళను మనం స్వీకరించవచ్చు. స్వామి యొక్క నైవేద్యానికి కూడా మనం ఉపయోగించడం వల్ల స్వామి ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలనుకుంటే ప్రతి గ్రామం నుండి కూడా ఆ లిస్టును తయారు చేసి మన URDT కార్యాలయానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ప్రతి మొక్కకి కూడా స్వామి మొక్క అని నామకరణం చేయమని చెప్పి స్వామి చెప్తున్నారు. ఆ స్వామి మొక్క అని నామకరణం చేసిన తర్వాత వాటికి ఒక ట్యాగ్స్ ఇస్తాం, ఒక బిళ్ళ లాంటిది ఇస్తాం ప్లాస్టిక్ది. ఆ బిళ్ళలు మాత్రం మన పిఠాపురం ఆశ్రమం నుంచి మనం రేపు లక్ష్మీవారం ఆ పై లక్ష్మీవారాలు 24వ తారీఖు 31వ తారీఖు లక్ష్మీవారాలను ఇక్కడ మన ఆశ్రమంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ట్యాగ్లు ఎవరికి ఇస్తారు అంటే పేరు నమోదు చేసుకుని ఎవరైతే మొక్కలు నాటుతాం అంటారో వారికి మాత్రమే ట్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు మాత్రమే మొక్కలు నాటినట్టుగా మేము ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ మొక్కలు ఎవరైతే నాటారో వారి యొక్క మొక్కలు నాటారా లేదా, మొక్కలు ఎంత పెరిగాయి అని చెప్పి ప్రతి నెల కూడా ఒక పర్యవేక్షకుడు వచ్చి ఆ మొక్కల యొక్క ఎదుగుదలను చూసి మాకు ట్రస్ట్కి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. 2 సంవత్సరాల అనంతరము ఎవరైతే మొక్కలు బాగా పెంచుతారో వాళ్ళకి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతులను కూడా ఇవ్వడం స్వామి జరుగుతుంది చేతుల మీదుగా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా ఇతర వివరాలు కావాలంటే నోటీస్ బోర్డుల వివరాలు ఉంటాయండి, లేదా ట్రస్ట్ కార్యాలయానికి వచ్చి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఆశ్రమ శాఖ వారికి కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులు లిస్ట్ రాసుకోండి. ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసుకుని వాళ్ళకి ఎన్ని ట్యాగ్లు కావాలో తెలుసుకుని మాకు చెప్తే మేము ఆ ట్యాగ్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తికి ఇవ్వడం జరగదండి, ఆ గ్రామంలో ఉన్న హెడ్కి ఇస్తాము. ఆ హెడ్ మళ్ళీ వాళ్ళ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మనం ఒక రికార్డ్ మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా ఏ గ్రామం వారైతే ఇలా మొక్కలను బాగా పెంచి అభివృద్ధి చేస్తారో ఆ గ్రామాలకి స్వామి యొక్క పర్యటనలో ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరి మొక్కలు వారే సమకూర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి.
మన ప్రతి కూడా ఈ ఆరాధనలకు వస్తుందండి. ఎందుకు వస్తుందంటే జ్ఞానం నేర్చుకోవడానికి వస్తున్నాం. మన జ్ఞానం నేర్చుకోవాలంటే తత్వజ్ఞానము ఆధ్యాత్మిక మార్గతికి అవసరం. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన మనసు కూడా ఆహారంగా ఈ మనసుకు ఆహారం కల్పిస్తుందండి ఈ జ్ఞానం. అటువంటి జ్ఞానం కల్పించే తత్వజ్ఞానం ఆసుపత్రి పొందేవారు తత్వజ్ఞానం కార్యాలకు వచ్చి మా ఆసుపత్రిలో పొంది స్వామి ఆశీస్సు పొందవలసిందిగా సభాసభ్యులకు మా విజ్ఞప్తి. ఈరోజు ఆరాధన చెప్పిన వారి పేరు చదువునండి. వారు వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాకినాడ దంతులరి దంతులూరి అనురాధ గారు ఈరోజున ఆరాధన నిర్మించారు. వారు స్వామివారికి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాకినాడ శ్రీ సద్గురు స్వామి టైలరింగ్ షాప్ బాదం రాజగోపాల్ శ్రీమతి లక్ష్మీకుమారి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పిఠాపురం లవుడి శ్రీనివాస శ్రీమతి గౌరీ కుమారి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం డాక్టర్ పిఎస్వి రాజు గారి కుటుంబ సభ్యుల ఆరాధన. పూనా అమ్మ నేను పేరు చదివిన అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ పిఎస్వి రాజు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పూనా ఈ రామానువర్మ జ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారు సమర్పించు తత్వ ప్రకాశకములు. ఓంకారము జీవునకు సృష్టికి ఆధారమై ఉన్నది. ఆదినాదమైన నేను అన్న జీవ చైతన్యం గల తెలివి అభౌతికమైన ఆది తేజస్సుగా ఉన్నది అని సద్గురువు ఈ పాటలో బోధిస్తున్నారు. నవాబుపాలెం మద్దుగూరి వెంకటేశ్వరరావు శ్రీమతి వెంకటరమణమ్మ గారి కుమారుడు రాంబాబు గారికి విజయవాడ బుద్ధరాజు వెంకట శివరామ గారు శ్రీమతి నాగేశ్వరమ్మ గారి కుమారుడు రోహిత్ ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఓంకారమే జీవమనుచు ఆకారములను వీక్షించు. ఓంకారమే జీవమును ఆకారములను వీక్షించు. ఏకమౌనం నీలో ఆకారమును పొంది ఆ కంటి నడుమని వకిలామై నిలిచెదవు. ఏకమౌనం నీలో ఆకారమును పొంది ఆ కంటి నడుమని వకిలామై నిలిచెదవు. ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఓంకారమే వేదమున్నదేమిటో తెలియవలయో. ఓంకారమునకు నాదమునకు వేదమున్నదేమిటో తెలియవలయో. ఓంకార విహమగును నాదము నీవగును శంకరం చకత
కనుక సాధించి చూచి ఓంకారమిహమగును నాదము నీవను ఓంకారమే జీవమును నమ్మి నాకారములను వీక్షించు ఓంకారమే హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గోకులు స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములని పేరు పేరున గోచి నీరాజనములని పేరు పేరున గోచి ఆరాధించు సుభక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన భరిత సద్వేమణులు పరమ భక్తుల జ్ఞాన భరిత సద్వేమణులు కరములు మోచి వేరే పళ్ళు రములనిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి లేఖను స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి మరళీష సద్గురు నరసి నటులనిదిగో హరయో విశ్వనిషా సద్గురు నరసి నటులనిదిగో హరయో మహియదిన్ భాష్య సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సంజమ్యో నమః. సభ్యులంతా ఎవరి స్థానాల్లో